హలో అందరికీ. ఇంట్లోనే పల్లీలు, పుట్నాలు, కొబ్బరి లేకుండా చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్తంత మినప్పప్పు, ఒక స్పూన్ ధనియా, ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని అవి కూడా వేగనివ్వాలి. ఇంకా అందులోకి ఒక పెద్ద సైజు 2 టమాటోల్ని తీసుకొని వేగనివ్వాలి. కాస్తంత చింతపండుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇంకా ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ఒక 10 నుండి 12 వరకు రెడ్ మిర్చిని యాడ్ చేసుకోండి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 8-9 రెబ్బల వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టేసుకోవడం అందరికీ తెలిసిందే. జీలకర్ర, ఆవాలు, కాస్తంత మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ఇంకా చట్నీలోకి కలిపేసుకోవడమే. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.